చూసాం మన కళ్ళెదు. అవును. ఇప్పుడు వాళ్ళది 500 నుంచి 700 900 అడుగుతున్నారు. అవును. కాబట్టి పెరిగింది మనం డిమాండ్. ఏం చేస్తున్నాం, ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుస్తున్నాం. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఇక భవిష్యత్తులో చదువుకోవాలా, ఏం చేయాలి? కూలి పనేగా చేయాల్సింది, అంతే. గుమస్తాగిరినేగా చేయాల్సింది. లేదంటే వృత్తి పనుల వైపు వెళ్ళాలి ఇంకా. అది ఇక కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ మనకి మంచి కూలీలని సప్లై చేయబోతున్నారు బాబు గారు. అవునా? అంటే అది ప్రమోషన్ ఇస్తున్నారు. అంటే ఇక ఉద్యోగాల కోసం అడగక్కర్లేదు, చదివిస్తే కదా ఉద్యోగం అడిగేది. నిరుద్యోగం అనేది చదువే లేకపోతే ఉద్యోగం, ఇది కూడా ఉద్యోగం ఏంటి, అది పనులు ఇప్పిస్తే సరిపోతుంది, ఉపాధి హామీ. అవును. ఇక అది జరిగేది. ఇంకా అంతే, ఆ దిశగా వెళ్తారు ఇంకా. 10th చదువుకున్న ఏది రకం. సార్, ఒకటి 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చింది వైసీపీ బయటకు వస్తుంది అంటే మనోడు కూడా కొన్ని యాజిటేషన్ చేసింది అనుకోండి, ఇక కంటిన్యూగా ఈ 3 ఏళ్ళు ఇంకా ప్రజల్లో ఉండాలా? అట్లేముండదు, వాళ్ళదంతా ఒక సిస్టమ్ అనుకుంటారు. ఇప్పుడు అంటే నెక్స్ట్ పాదయాత్రని మళ్ళీ జిల్లాల 12వ తారీఖుకి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వీళ్ళు 12వ తారీఖు దాకా కార్యక్రమాలు చేస్తారు. ఏది 12 నుంచి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా, 12 లోపే వాళ్ళు చెప్పే గొప్పలకి వీళ్ళు రివర్స్ ఇచ్చేశారు. ఇది అయిపోయాక వాళ్ళు కార్యక్రమం బిగించేస్తారు. అబ్బే వాళ్ళు దొంగలండి, మేము అసలు మీరందరూ బాగున్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు, మీకు తెలుసు కదా, మేము వచ్చిన తర్వాత మీరందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, అంతకుముందు మీరు నిద్రపో